హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి. అవునండి, సంక్రాంతి సంబరాలు ఎక్కడ అనుకుంటున్నారా? మా ఊర్లోనేనండి, చింతలపూడి గ్రామంలో. ఇంతకీ మీ చింతలపూడి ఎక్కడ అని అడుగుతారా? మా చింతలపూడి వచ్చేసి దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా అండి. ఇంకా సంక్రాంతి సంబరాలు మేము ఏ విధంగా చేసుకుందామో చూసేస్తారా? నాతో పాటు రండి, మీరు కూడా సంక్రాంతి సంబరాలు మేము ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుందామో చూసేద్దాం. సంక్రాంతి సంబరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటిది? డెకరేషన్ లేకుండా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి లేదు కదా. కాబట్టి ముందుగా సంక్రాంతి సంబరాల్లో మా డెకరేషన్ ఏ విధంగా చేశారో చూసేద్దాం రండి. చక్కగా మా ప్రెసిడెంట్ గారే ఈ డెకరేషన్ ఇదంతా కూడా చేయించారండి. చక్కగా అటువైపు ఇటువైపు చక్కగా 2 అరటి చెట్లకి చెరుకు వెళ్ళు పెట్టి కట్టించారు. అలాగే రంగు కాగితాలతో కూడా డెకరేషన్ అనేది చేశారు. అలాగే రంగు కాగితాలతో పాటు మనం సంక్రాంతికి ఏ విధంగా అయితే చేసుకుంటామో, అంటే సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏంటిది? గాలిపటాలు ఎగరేయటం చిన్నపిల్లలు, అదే పెద్దవాళ్ళు అయితే కోడి పందాలు, అలాగే హరిదాసులు 1 నెల ముందు నుంచి రావటం, ఇలా భోగి మంటలని పొంగళ్ళని ఇవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. కాబట్టి వాటన్నిటిని కూడా స్టిక్కరింగ్ రూపంలో కూడా డెకరేషన్ చేశారండి, రిప్రజెంటివ్ చేస్తూ. ఇంకా ఈ విధంగా స్టిక్కరింగ్ రూపంలో హరిదాసులని, భోగి మంటలని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని, కోడి పుంజులని, ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్గా చక్కగా డెకరేషన్ అనేది చాలా అర్థవంతంగా చేయించారండి మా ప్రెసిడెంట్ గారు. ఇంతకీ మా ప్రెసిడెంట్ గారు ఎవరో అనుకుంటున్నారా? మా ప్రెసిడెంట్ గారు తాడిబోయిన రామకృష్ణ యాదవ్ గారండి. ఇంత చాలా మంచిగా నీట్గా డెకరేషన్ చేశారు. మీరు కూడా మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఊరు ప్రెసిడెంట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇప్పుడు చూపించే ఈ చోటదంతా కూడా మా ప్రెసిడెంట్ గారే కొన్నారండి. 1 or 2 monthsలో, ఈ 2 months లోపలే. ఇది వచ్చేసి మాకు కళ్యాణ మండపం ఉందండి మా ఊర్లో. అయితే కళ్యాణ మండపానికి చోటు సరిపోవటం లేదని ఇంకో కొంచెం పెద్దదిగా చేద్దామని కళ్యాణ మండపం కోసం భోజనాలకు కానీ దేనికైనా ఉపయోగపడుతుందని ఈ చోటు అనేది కొన్నారు. 1 or 2 months లోపలే. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇటు వచ్చేసరికేమో మా ఊరి పిల్లలు అనమాట. అందరికి కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన అందరికీ కూడా హాయ్ చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా మా ఊరి పిల్లలందరికీ కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా అక్క యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఎప్పుడు వచ్చింది అక్క అని అడుగుతున్నారు. తొందరగానే పెడతానని చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా మా పిల్లలందరికీ కూడా హాయ్ అని చెప్పండి. ఇంకా ఈ చోటు రీసెంట్గా కొన్నాం కదా, ఇంకా దీనిలోనే ఆటల పోటీలు అవి పెడదామని ఇంకా దీన్ని చక్కగా శుభ్రంగా క్లీన్ అది చేయించారండి. ఆటల పోటీలు అవన్నీ కూడా ఇక్కడే పెడదామని ఇంకా అలా చేయించి చక్కగా దీన్ని కూడా డెకరేషన్ అదంతా కూడా చేశారు. అలంకరణ అదంతా కూడా ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఊర్లో ఆటల పోటీలు ఎలా జరిగినాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వేటిలో పార్టిసిపేట్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసరికేమో ఎదురుగా ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక మాస్టర్ గారు ఉంటారు. ఆయన మా షెన్నో వాళ్ళ ట్యూషన్ మాస్టర్ అనమాట. మా షెన్నోకే కాదు, ఇక్కడ ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పారు ఆ ట్యూషన్ మాస్టరే. ఇంకా సంక్రాంతి సంబరాలు అనగానే పిల్లలు లేకుండా ఎందుకుంటారండి? మా ఊరి పిల్లలంతా కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే సిగ్గుపడ్డారు, కొంతమంది అయితే హాయ్ అని చెప్పారు. ఇంకా మార్నింగ్ సెక్షన్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసేశానండి. ఎందుకంటే తర్వాత గేమ్స్ స్టార్ట్ అయినాక కుదరదేమో అని. ఇంకా గేమ్స్ ఇవన్నీ కూడా 11-11:30కి వెళ్తే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వైట్ షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఫోన్ చూస్తున్నారు కదా, ఆయనేనండి మా ప్రెసిడెంట్ గారు, తాడిపోయిన రామకృష్ణ యాదవ్ గారు. ఆ పక్కన ఉన్న గ్రీన్ షర్ట్ మా సెక్రటరీ గారండి. అన్నీ కూడా గేమ్స్ ఇవన్నీ కూడా మా ప్రెసిడెంట్ గారు పర్యవేక్షణలోనే జరిగినాయి. ఇంకా చిన్నపిల్లలకు వచ్చేసేమో రన్నింగ్ అలా పెట్టారు. బాయ్స్కి వచ్చేసేసరికేమో చిన్నపిల్లలకి అలాగే పెద్ద పిల్లలకి ఇద్దరికి కూడా రన్నింగ్ పెట్టారు. గర్ల్స్లో మాత్రం ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే రన్నింగ్స్ పెట్టారు. కానీ ఇక్కడ మాకేంటంటే చాలా ఊళ్ళో 1, 2, 3 వీటి వరకే గిఫ్ట్స్ అనేవి ఇస్తారు. మాకు ఇక్కడ అలా ఉండవన్నమాట. పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలిచినా గెలవకపోయినా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనేది ఇవ్వటం జరిగిద్ది అనమాట. చిన్న బహుమతి అయినా సరే ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా తర్వాత రన్నింగ్ అయిపోయినాక పిల్లలందరికీ కూడా లెమన్ అండ్ స్పూన్ పెట్టారు. పిల్లలకు కూడా 11 స్పూన్స్ కూడా మా ప్రెసిడెంట్ గారే తెప్పించారు. మీలో ఎంతమంది మా
వెనకమాల ఉన్న మా శివాలయాన్ని చూసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలందరూ కూడా లెమన్ అండ్ స్పూన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఆడతారు. ఇందాక చెప్పినట్టే ఈ లెమన్ అండ్ స్పూన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది. 1, 2, 3కి కాకుండా మిగతా వాళ్ళకి కూడా. ఇంక ఇది వచ్చేసేమో మా పెద్ద పిల్లలకి మ్యూజికల్ చైర్స్ పెట్టారు. నేను కూడా మా చిన్న బాబుని ఎత్తుకొని మ్యూజికల్ చైర్స్లో ఆడతానమాట. రన్ చేయాలి అంటారు. నేను మా చిన్నోడిని ఎత్తుకొని రన్నింగ్ చేయలేకపోయాను. కానీ 4th వరకు వచ్చానులే. నేనేం గెలవలేదు, 4th పొజిషన్లో వచ్చేపాటికి ఓడిపోయాను. కానీ ఇందాక చెప్పినట్టే నాకు కూడా ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చారనమాట పార్టిసిపేట్ చేసినందుకు మ్యూజికల్ చైర్స్లో కూడా. ఇందాకే ఈ గేమ్లో ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చావని అలా ఏముండదు. ఎన్ని గేమ్స్ అయినా పార్టిసిపేట్ చేసినా సరే పార్టిసిపేట్ చేసినందుకు ఒక గిఫ్ట్ అనేది ఇస్తారనమాట. మనకి ముందే ఎంట్రన్స్ ఫీజు అని కొన్ని ఊరుల్లో కట్టించుకుంటారు. ఇక్కడ మాకు ఎంట్రన్స్ ప్రైజెస్ అలాంటివి ఏమి కూడా ఉండవన్నమాట. మనం డైరెక్ట్గా మన నేమ్ ఇచ్చి పార్టిసిపేట్ చేయటమే. ఇంకా ఈ మ్యూజికల్ చైర్స్ అయిపోయినాక రంగోలీస్ పెట్టారు. ఇవన్నీ కూడా మా ఊరు రంగోలీస్. ఇందులో నేను కూడా ఒక రంగోలీ వేశాను. నా రంగోలీ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఎలాగ వేసా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ మీ అందరు కూడా నా రంగోలీని గుర్తుపట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరే చెప్పాలి నేనేం వేసాను అని. మా ప్రెసిడెంట్ గారు మాకు ఇప్పుడే కాదండి, మేము కోలాటం నేర్చుకున్నాము. మా కోలాటం నేర్చుకుంటే మా కోలాటంలో ఒక 30 మెంబర్స్ 35 మెంబర్స్ ఉంటే మా అందరికీ కూడా శారీస్ అవన్నీ కూడా మా ప్రెసిడెంట్ గారే ఇప్పించారు. మాకు ఫ్రీగానే ఉచితంగానే ఇచ్చారు కొనుక్కొచ్చి. ఇంకా రంగోలీస్ ఇవన్నీ కూడా అయిపోయినాక ఆ రోజే గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిందండి. ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ముందుగా రంగోలీకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారా అని అనౌన్స్ చేసి ఆ తర్వాత ఇక గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మా మాధవి వదిన అనమాట. ఇంకా దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వదినకి. ఇంకా దీనికి 4 స్టవ్స్ది గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా అది ఇచ్చారనమాట, బటర్ఫ్లైస్ కంపెనీది. ఇంకా తర్వాత సెకండ్ ప్రైజ్కి కూడా అంతే. దీని వచ్చేసి సంధ్య మేడం అనమాట. మా ఊర్లోనే ట్యూషన్ చెప్తారు ఈ మేడం అనేది. ఈ మేడం వచ్చేసేమో సెకండ్ వచ్చిందనమాట. ఈ మేడం కూడా అంతే 4 స్టవ్స్ది గ్యాస్ స్టవ్ అనేది ఇచ్చారు. కాకపోతే పీజియన్ కంపెనీ అనేది అనమాట ఇచ్చారు. ఇంకా మా రంగోలీ సెలెక్షన్ చేసిందంతా కూడా మా ఊరోళ్ళు కాదండి, బయట నుంచి వెటనరీ డాక్టరు, అలాగే మహిళా మండల అధ్యక్షురాలు, అలాగే భూలక్ష్మి అక్క అని అలా 3 మెంబర్స్ కూడా బయట నుంచే వచ్చారు. మా ప్రెసిడెంట్ గారు బయట నుంచే వచ్చి రంగోలీస్ అవి కూడా సెలెక్షన్ చేయించారు. ఇంకా థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి నేనేనండి. ఇంకా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇతనికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ దాని గురించి చెప్పుకున్నాము అని చెప్పారు. ఇంకా దాని గురించి కొంచెం చిన్నగా ఒక సంభాషణ అనేది జరిగింది. ఇంకా తర్వాత కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చేశారు. ఇంకా దీని తర్వాత కొంచెం సేపు మీటింగ్ అనేది జరిగిందండి. ఆ మీటింగ్లో మా ప్రెసిడెంట్ గారు, మా షెన్ను వాళ్ళ ట్యూషన్ మాస్టర్, ఇంకా అలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడారు, అతిథులందరూ కూడా. దీనిలో భాగంగా మా ప్రెసిడెంట్ గారు కూడా ఒక విషయమే కాదు చాలా విషయాలు చెప్పారనమాట. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు 14 years బ్యాక్ ఒక ఊరు వెళ్ళారంట. అక్కడ సంక్రాంతి సంబరాలు అవన్నీ కూడా బాగా చేశారంట. అక్కడ వాళ్ళని అడిగారంట, ఇలా సంక్రాంతి సంబరాలు చేయాలంటే ఏం చేయాలని, ఏమై ఉండాలంటే ఎమ్మెల్యే అలా అయితే చేసుకోవచ్చయ్యా అన్నారంట. ఎమ్మెల్యేనే అవ్వాలా, నేను ప్రెసిడెంట్ అయ్యాను కదా, నేను ఎప్పటికైనా సరే మా ఊర్లో ఇలా సంక్రాంతి సంబరాలు చేయాలి అని అనుకొని ఇంకా ప్రెసిడెంట్ అయ్యారే కానీ మా ఊర్లో ఇలా ఈ విధంగా అయితే సంక్రాంతి సంబరాలు అనేవి చేశారండి. ఇంకా ఈ సంక్రాంతి సంబరాల తర్వాత మా ఊరి గురించి అన్నీ కూడా చెప్పారు. మన ఊరికి ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి, మిగతా వాళ్ళంతా కూడా మన ఊరికి ఇన్ని చేశారు మన ప్రెసిడెంట్ గారు అని చెప్తుంటే, ఇవే కాదు నేను ఇంకా చేయాలి అని మా ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు చక్కగా. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే భోగి అనమాట. ఇంకా భోగిలో మా ఊర్లో ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా ఇలా భోగి మంటలు అనేవి వేశారు. ఇది వచ్చేసేమో మా స్ట్రీట్లో అండి.
ఈ విధంగా భోగి మంటలు అనేవి వేశారు. మీరు కూడా పండగని ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరు, మీకు ఏమేమి చేశారు మీ ప్రెసిడెంట్ గారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారో కూడా చెప్పండి కామెంట్స్లో. ఇంకా చివరిగా నాకు ఇచ్చిన ప్రైజెస్ అండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, స్టే ట్యూన్.